హాయ్. మనకి జిఎస్టీ రీఫార్మ్స్ జిఎస్టీ 2.0లో భాగంగా ఒక కాన్సెప్ట్ చర్చలోకి వచ్చింది ఎకనామిక్ సర్వేలో. అది ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్, ఐడిఎస్. ఇది ఇది నష్టపరిచేది అనమాట. ట్యాక్స్ స్ట్రక్చర్లో ఇన్పుట్స్కి అయ్యే ట్యాక్సెస్ ఏవైతే, ఇన్పుట్స్ మీద వేసే ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అవుట్పుట్ మీద వేసే ట్యాక్స్ కంటే ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. వాటిని ఎలిమినేట్ చేయడం అన్నది జిఎస్టీ 2.0లో ప్రయత్నం జరిగిందని అంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్, కొన్ని టెక్స్టైల్ లాంటివి, తర్వాత అగ్రికల్చరల్ ఇన్పుట్స్ ఏదైతే ఫెర్టిలైజర్స్ లాంటివి, ఈ ఇండస్ట్రీస్కి వాళ్ళకి ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటి మీద ట్యాక్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫినిష్డ్ గూడ్స్ మీద, అవుట్పుట్ మీద తక్కువ ఉన్నాయన్నమాట ఇంతకుముందు. దాన్ని రేషనలైజ్ చేసిండు అనమాట. అంటే ఫినిష్డ్ గూడ్స్ మీద ఎక్కువ చేసి రా మెటీరియల్ లేదంటే ఇన్పుట్స్ మీద ట్యాక్స్ రేట్స్ అనేది తక్కువ చేసిండు అనమాట ఈ జిఎస్టీ 2.0లో. అంటే ఇక్కడ లబ్ధి పొందిన సెక్టర్స్ రెండు అంటున్నాడు. పొందుతున్న సెక్టర్స్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ లైక్ టెక్స్టైల్ అంటున్నాడు. తర్వాత అగ్రికల్చరల్ ఇన్పుట్ సెక్టర్స్ లైక్ ఫర్టిలైజర్స్. దీనివల్ల వాటికి జరిగే లాభం లేదంటే తగ్గే నష్టం ఏంటంటే, కాస్ట్ అన్నది తగ్గుతుంది. అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్ ప్రెజర్ అన్నది కూడా తగ్గుతుంది అనమాట. దీనివల్ల ఆ సెక్టర్స్ అన్నవి ఈ డెవలప్మెంట్ యాంబిట్లో లేదంటే డెవలప్మెంట్ యాంబిట్లోకి వస్తే, తర్వాత ఇది సామాన్య ప్రజలకి, అగ్రికల్చర్కి సంబంధించినవి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన సెక్టర్స్ కాబట్టి ఇది సామాన్య మానవుడికి ఉపయోగకరం అన్నది ఎకనామిక్ సర్వే చెప్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. అంటే ఒక సెక్టర్లో ఒక వస్తువు తయారు చేయాలంటే దానికి అయ్యే ఇన్పుట్స్, రా మెటీరియల్ మీద ఎక్కువ ట్యాక్స్ రేట్ ఉంటుంది. ఫినిష్డ్ గూడ్ మీద తక్కువ రేట్ ఉంటుంది ట్యాక్స్ రేట్. దీనివల్ల ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి సమస్యలు ఎదురవుతున్నాయి అన్నమాట. దాన్ని ఎలిమినేట్ చేయడం అన్నది జిఎస్టీ 2.0లో లక్ష్యంగా పెట్టుకొని ఇంప్లిమెంట్ చేసిందనమాట.